నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరాజత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ది పోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. 25/5/2025 నుంచి 31/5/2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మనం ఈ వారం ఈ యొక్క సమయంలో గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉందో ముందర తెలుసుకుందాం. మనకి వృషభ రాశిలో రవి ఉన్నాడు. మిథున రాశిలో గురుడు, కర్కాటక రాశిలో కుజుడు, సింహ రాశిలో కేతువు, మళ్ళా కన్యా, తుల, వృశ్చిక, ధనస్సు, మకరం వరకు ఏ గ్రహాలు లేవు. మరలా మనకి కుంభ రాశిలోకి వచ్చేటప్పటికి కుంభం నుండి మీన రాశిలో శని ప్రభావం, శుక్రుడు, రాహు వీళ్ళంతా కూడా, రాహు మళ్ళా కుంభరాశిలో ఉన్నాడు. ఈ విధమైనటువంటి గ్రహస్థితి కనపడుతోంది. చాలా మంది దీన్ని రాహుకేతుల మధ్యలో ఉన్నాయి గ్రహాలన్నీ. ఇది కాలసర్ప దోషమా అనే సందేహం కూడా చాలా మంది కనపడుతూ ఉంటుంది. ఆ యొక్క లగ్నాలను బట్టి లగ్న ప్రాధాన్యం కూడా మనం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ విధమైనటువంటి పరిస్థితి కనపడుతోంది. మేష, వృషభ, మిథున, కర్కాటక రాశుల్లో చంద్ర సంచారం ఉంటుంది. ధనురాశి, ఈ ధనురాశి వారికి గురుడి యొక్క బలం చాలా బాగా పెరిగింది. గురుడు సప్తమ స్థాన సంచారం, శుక్రుడు మరి చతుర్థ స్థాన సంచారంలో శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. ఇంకా రాహు, తృతీయ రాహు ఆయన అనుకూలంగా ఉన్నాడు. అంచేత రాహువు, శుక్రుడు, రవి, గురుడు అనుకూలంగా ఉండడం ద్వారా ఈ వారం ఆత్మస్థైర్యం పెరుగుతుంది. అదృష్ట కాలం అంటారే, ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. ప్రభుత్వ పరమైనవి, కోర్టు పరమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీకు రావాల్సిన కమిషన్ సంబంధమైన వ్యాపారాదుల్లో కొంత రావాల్సిన అమౌంట్స్ ఉంటే అందుతాయి. నూతనమైనటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు. విద్యార్థులకి మంచి అవకాశం ఉంటుంది. రాజకీయ పరంగా కాస్త ఆహ్వానాలు ఉంటాయి. వృత్తుల పరంగా చూసినట్లయితే ఆర్థిక డెవలప్మెంట్స్ అనుకూలంగా ఉన్నది. వ్యాపార పరంగా ఆర్థిక లావాదేవీలు వార ప్రారంభంలో సామాన్యంగా కనబడిన బుధవారం నుండి శనివారం వరకు ఆర్థిక లావాదేవీలు చాలా అనుకూలంగా ఉంటాయి. అంటే సామాన్యంగా ఫైనాన్స్, జనరల్, కిరాణా, మెడికల్, లోహా వారికి వారాంతం నుంచి అనుకూలంగా ఉన్న, మిగిలిన వారికి మాత్రం వార ప్రారంభం, వారం మధ్యలో కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి. మరి సంఖ్యల్లో 3, రంగుల్లో ఎరుపు, ఆరాధనలో ఏ ఆరాధన చేస్తే బాగా కలిసి వస్తుంది మనకి అని ఆలోచన చేయాలి. మరి ఏ ఆరాధన అంటే తప్పనిసరిగా సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించడం, దానాల్లో కందులు కానీ కందిపప్పు కానీ దానం చేయడం, వస్త్రాల్లో ఎర్రని వస్త్రాన్ని దానం చేయడం, సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రాన్ని పఠించడం, అంగారక స్తోత్రాన్ని పఠించడం, తద్వారా మంగళవార నియమం పాటించడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. శత్రుబాధలు తగ్గుతాయి. సర్వత్రా విజయం, క్రయ విక్రయాదులు యోగించే అవకాశాలు ఉన్నాయి.